ఒక అతను వచ్చి అంటున్నాడంట ప్రభుని, నేను నిత్య జీవానికి వారసత్వం కావాలి, నేనే కాదు నా పిల్లలు అందరూ కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి, ఎవరు నరకంలో వెళ్ళటానికి ఇల్లేదు, ఎవరు లోకంలో బ్రతకడానికి ఇల్లేదు, నేనేం చేయాలి? ప్రభు అన్నారు కదా, ఆజ్ఞలు పాటించు, ధర్మశాస్త్రం చదువుతున్నావుగా, నువ్వేం చదువుతున్నావు? అయ్యా నేను బాల్యం నుండి వాటిని అనుసరిస్తూనే ఉన్నానయ్యా. అలాగైతే నీకు ఇంకోటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మ పేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించాను. అతడు మిగులు ఆస్తి గలవాడు, వీడికి పరలోక రాజ్యం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు, ఉపవాసం అక్కర్లేదు, ఇతనికి తినడానికి ఉంది, ఉండటానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. వీడికి ఇంక పరలోక రాజ్యం ఎందుకు? పని పాట లేకుండా వచ్చి యేసుప్రభు గారికి పని పెట్టాడు అనమాట వాడు. అందుకని వీడు ఎట్టదో రాళ్లే దేవుని రాజ్యంలో, కానీ ప్రభు అక్కడ లిటిగేషన్ పెట్టాడు, ట్విస్ట్ పెట్టాడు. దాంతో వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వాడు సంపూర్ణంగా రావాలి అనే ఆలోచన వాడుకుంటే వస్తాడు, ప్రభు చెప్పింది చేస్తాడు.